శ్రీకృష్ణ భగవానుడు పూతనని, శిశుపాలుణ్ణి, కంసుణ్ణి వధించటం, కాళీయమర్దనం చేయటం వీటి గురించే మనకి తెలుసు. కానీ కృష్ణావతారం ముగిసేలోపు శ్రీకృష్ణుడు ఎంతమంది రాక్షసుల్ని వధించాడో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాధాకృష్ణుల మధ్య ప్రేమతో ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణుడు, యశోదామాతకి తన నోటిలో విశ్వాన్ని చూపించిన చిన్ని కృష్ణుడు, చక్ర రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించిన చిన్ని కృష్ణుడు, వృక్షాలకి శాప విమోచనం కలిగించిన చిన్ని కృష్ణుడు తను దేవాది దేవుడునని వ్యక్తం చేసుకున్నాడు. ఈ జగత్తులో ధర్మ సంస్థాపన కోసం ఎంతమంది రాక్షసుల్ని, అధర్మంతో విర్రవీగుతున్న రాజుల్ని వధించాడో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామా? తెలుసుకున్న కొలది శ్రీకృష్ణునిలోని మనోహర రూపుడే కాదు, ఆయనలోని మహాయోధుడు, అధర్మం పట్ల ఎల్లలు లేని ఆగ్రహాన్ని ప్రకటించే ఆయన ఉగ్రరూపం మనకు గోచరిస్తుంది. శ్రీకృష్ణుడిలోని మరెన్నో విభిన్న కోణాలని తెలుసుకుందామా? త్వరలో మీ ముందుకు. తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్స్లో టైప్ చేయండి. జై శ్రీకృష్ణ.